అండి, వెల్కమ్ టు మంజుల క్రియేషన్స్. నిన్న ఈరోజు 2 డేస్ నుంచి అయితే ప్రవస్తి గురించి అయితే హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో కదా. మనమైతే వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం కదా వీడియోస్లలో కదా. కీరవాణి గురించి అయితేంది, సునీత గారి నుంచి అయితేంది, చంద్రబోస్ గారి గురించి అయితేంది. ప్రవస్తి ఎలిమినేట్ అయిన తర్వాతకు వచ్చి ఆమె యొక్క భావోద్వేగాలు బయట పెట్టేసింది. ఆమెతో భరిస్తే కానీ ఆ రకంగా బయటకు వచ్చి ఎవరు కూడా అంత పెద్ద పెద్ద సింగర్స్ మీద అయితే ఎలిగేషన్ అయితే చూపించారు. అంత పెద్ద పెద్ద సింగర్స్ మీద చెప్పరు. ఆమెకు జరిగిన అసలు బ్యాక్ ఏం జరుగుతున్నది, ఈ పాడుతా తీయగా అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఈ పెద్ద ప్లాట్ఫామ్ గురించి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నది, అక్కడ ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ వేసుకోమని వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళ సాంగ్స్కి వాళ్ళే ఎంచుకోకుండా వేరే వాళ్ళు చూపించిన వాటితోటే వీళ్ళు తీసుకోవాలనేసి ఇలా చాలా రకాలైతే ఆమె బయటకు వచ్చిన తర్వాతకి ఎంతో బాధపడితే కానీ అలాంటి వాళ్ళ మీద చెప్పరు. ఎందుకంటే ఆమెకు ముందు ఫ్యూచర్ లేకపోకుండా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ మీద ఆమె చెప్పడం వల్ల ఆమెకు ముందు ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది. ఆమెకు ఎవరు కూడా సాంగ్స్ పాడడానికైతే ఛాన్స్ అయితే ఇవ్వరు కంపల్సరీగా. వాటన్నిటికీ దూరంగా ఉండాలి, వీటి వల్ల నా వల్ల కాదు అన్న ఆలోచనతోటి ఆమె బయటకు వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడింది, ఇవన్నీ కూడా చెప్పింది కదా. మనందరం కూడా వింటూనే ఉన్నాం నిన్న ఈరోజు. ఆమె నాకైతే చాలా చాలా ఇష్టం. ఆమె సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతుంది. అలాంటి ఆవిడ చిన్నప్పటి నుంచి పాడుకుంటూ వచ్చుకుంటూ అంత ఇదిగా ఉన్న మనిషి ఈరోజు వచ్చి అంత పెద్ద కీరవాణి సార్ అయితే వాళ్ళు ఆస్కార్ అవార్డు తీసుకున్న అతను, అంత పెద్ద గొప్ప వ్యక్తులు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, కీరవాణి సార్ అయినా, ఈ సునీత గారైనా, అదేవిధంగా చంద్రబోస్ గారైనా, వీళ్ళందరూ గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. సరే, నార్మల్గా జరిగిన వాటిల్లో అంటే ఏదో అనుకోవచ్చు. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఎన్నో ఒడిదొడుకులు పడుకుంటూ లేసుకుంటూ వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలను వాళ్ళు ఎంత బాగా ట్రీట్ చేయాలి, ఎంత బాగా మాట్లాడాలని, వాళ్ళని ఎంత బాగా ముందుకు తీసుకుపోవాలి, ఇద్దరి మధ్య భేదాలు లేకపోకుండా అసలు టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నది, ఎవరు బాగా పాడగలుగుతున్నారు, ఎవరి దగ్గర ఎంత ఉన్నదని అది చూసి తీసుకోవాలి. అది లేకోకుండా పాడుతా తీయగా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క దృష్టితో చూస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ అయినా సరే, సింగింగ్ అయినా తోటి, అదేవిధంగా ఈ పాడుతా తీయగా స్టేజ్ మీద డ్యాన్స్ చేయమని ఫోర్స్ చేయడం అయితేంది, అదేవిధంగా డ్రెస్సింగ్ స్టైల్ చీర కిందికి కట్టుకోమని ఇలా ఈ రకంగా డ్రెస్సింగ్ స్టైల్ చెప్పడం ఏంది. కొంతమందికి అలా చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. ఇది పాడుతా తీయగా కేవలం సాంగ్స్కి సంబంధించి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు పాడే విధానం బట్టి చూసుకోవాలి. కానీ వాళ్ళు డ్యాన్స్ వేయాలి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి, చీర ఇలా కట్టుకోవాలి, డ్రెస్సులు ఇలా వేసుకోవాలి అనేసి అయితే అదైతే లిటరల్లీ నాకైతే అస్సలకే నచ్చలేదు. ఇలాంటివి ఫోర్స్ చేయకూడదు. మన ఫిలిం ఇండస్ట్రీలోనే కాకోకుండా ఇలా సింగింగ్ ఒక ప్లాట్ఫామ్ మీద కూడా ఇలాంటివి జరిగితే ఇక మిగతా ఆడపిల్లలు వేటిలో ముందుకు వెళ్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఈ టీవీలో చూస్తున్నప్పుడు పాడుతా తీయగా సాంగ్స్ పాడుతున్నప్పుడు మనం ఎంతో మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అలాంటి ఒక స్టేజ్కి రావాలి, అక్కడి నుంచి పెద్ద స్టేజ్కి తీసుకుపోవాలి, ఇంత బాగా మంచి గొంతున్నది మా పాప, మంచి పాడుతున్నది అన్న ఆలోచనతోడైతే మనం ఉంటాం. కానీ అసలుగా అక్కడ ఏం జరుగుతున్నది మనకి ఇన్ని ఇయర్స్ నుంచి మనకు తెలియదు, వెనకాల ఏం జరుగుతున్నది, అసలు ఇలాంటి ఒక సింగింగ్ కాన్సెప్ట్లో కూడా ఇలాంటివి జరుగుతాయా అని నాకైతే షాక్ అయినా. నేనైతే ఇలాంటివి జరుగుతాయా అనేసి, ఇంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళే ఇలా చేస్తే మరి ఇంకా మిగతా వాళ్ళు ఎలా చేస్తారు. అదేవిధంగా క్యాస్ట్ సంబంధించి ఏంది బాబు, అసలు అక్కడ ఒక గొంతుకు సంబంధించి చూడాలి, వాళ్ళు ఎలా పాడుతున్నారు అనేది చూడాలి. అది కాకుండా క్యాస్ట్కి సంబంధించి పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అని కూడా చూస్తారంట. మరి ఈ సాంగ్స్, ఈ గొంతుకు సంబంధించి మీరు తీసుకున్నది ఏమున్నది? నిజంగా అక్కడ కావాల్సిన వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పాడుతున్నారు, ఏ రాగం ఎలా పాడుతున్నారు అనేది చూసి తీసుకోవాల్సింది. కానీ వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళని ఆ రకంగా వాళ్ళని అయితే మంచి మంచి సాంగ్స్ ఇచ్చి వాళ్ళకి మంచి స్కోర్లు ఇచ్చి, నచ్చని వాళ్ళని చిన్న చూపు చేసేసి వాళ్ళని తీసివేయడం, ఈ రకంగా తేడాలు చూపిస్తే ముందు ఫ్యూచర్లో ఇంకా రాబోయే సింగర్స్ని ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, తక్కువ క్యాస్ట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పైకి తీసుకుపోవాలంటే ఏ రకంగా ఆలోచించాలి. అసలు వాళ్ళకే అలా జరుగుతుందంటే మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళి మనం పిల్లల్ని ఇంకా ఇది చేయగలుగుతాం అన్న ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇలాంటిది అయితే నాకైతే అసలు చాలా ఘోరంగా అనిపించింది. ఏంది ఇది, ఇంత మంచి పాడుతా తీయగానే పెద్ద ప్లాట్ఫామ్ మీదనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇంకా వేరే వాటిలలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అసలు మనం ఊహించడానికే చాలా ఇది అయిపోతున్నది. ఒక ఓట్స్లోనైనా సరే, ఈ యాక్టింగ్ ఫీల్డ్లోనైనా సరే, వీటన్నిటిలో జరుగుతున్నాయి అంటే సరే ఏదో అనుకోవచ్చు.
ఈ సాంగ్స్ ఫీల్డ్లో కూడా ఇలాగే జరుగుతుందంటే, అది కూడా హయ్యర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారంటే, ఒక మనిషి వచ్చి మంచిగా సాంగ్ పాడదామంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనుక ఇలా పెట్టుకుంటూ లోన మాట్లాడుకుంటూ ఉంటే ఆడికొచ్చి ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పాడాలి అన్న కాన్ఫిడెన్స్ తోటి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని చూసి లేదా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు వాళ్ళ ఫేస్ చూడగానే వాళ్ళు అలా పెడుతుంటే మనకు లోపల నుంచి ఆ ఒక ఫీలింగ్ వచ్చేసి మనం పాడాలనుకున్నది చెప్పాలనుకున్నది చెప్పలేకపోతాం మ్యాక్సిమం అయితే. అలాంటి పాడాలనుకునే వాళ్ళు అసలు పాడలేరు, ఎందుకంటే కరెక్ట్గా రాదు కూడా. ఎందుకంటే వాళ్ళ ఫేస్లే అలా పెడుతుంటారు, ఫస్ట్ రావడంతో అలా పెడుతుంటే మనం ఏ రకంగా పాడగలుగుతాం అక్కడ. కాబట్టి అసలు ఇలాంటి గురించి తెలిసిన తర్వాత నాకైతే చాలా చాలా దారుణంగా అనిపించింది. ఆమె ప్రవస్తి చిన్నప్పటి నుంచి ఆమె సాంగ్స్ పాడడం చూస్తూనే ఉన్నాం, ఎంత బాగా పాడుతుంది, ఆమె గొంతు ఎంత బాగుంటుంది, ఎంత స్వీట్గా ఉంటుంది. అలాంటి ఆవిడ ముందుకు వచ్చి ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చింది, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళ మీద స్టేట్మెంట్స్ ఇచ్చింది అని అంటే ఆమె ఊరికే ఇచ్చి ఉండదు కదా. ఆమె ఎంత కొంత స్ట్రగుల్స్ అయితే బాగా ఫీల్ అయితేనే కదా నాకు ఈ సింగింగ్ ఫీల్డ్ లేకపోయినా పర్లేదు, కానీ నేనైతే అసలు నిజాలైతే నేను బయటికి తీసుకొస్తాను, నేను ఇక నా వల్ల కాదు, నేను భరించలేను అనే ఉద్దేశంతో కదా ఆమె బయటకు వచ్చి చెప్పగలిగింది. మరి అలాంటి ఆవిడ మాటలు మనం ఎలాగ కాదని అనగలుగుతాం. ఆమెని ప్రతి ఒక్కరు ఎవ్వరు ఇంటర్వ్యూ చేసినా కూడా ఆమె ఉన్నట్టుగా చెప్తుంది. అవును, వాస్తవంగా ఇలాగే జరుగుతున్నది అక్కడ, నాకైతే కంపల్సరీగా జరిగింది. బాడీ షేమింగ్ ఏంటండి? బాడీ షేమింగ్ గురించి ఎందుకు చేయడం చెప్పండి? ఎవరి డ్రెస్ సెన్స్, ఎవరి బాడీ సంబంధించి, ఎవరి పర్సనాలిటీ సంబంధించి వాళ్ళు వేసుకుంటారు. దానికి కూడా బాడీ షేమింగ్ చేసుకుంటూ ఇలా అలా అనుకుంటూ మాట్లాడితే అక్కడ పోయింది పాడటానికా, లేకపోతే బాడీ గురించి షేమ్ చేయించుకోవడానికి, క్యాస్ట్ గురించి మాట్లాడటానికి, అదేవిధంగా తక్కువ ఎక్కువ చూడడానికా? మనం అక్కడ పోయేది మన టాలెంట్ మనం నిరూపించుకోవడానికి. అలాంటి టైంలో ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరైనా సరే ఇంకా వచ్చేవాళ్ళు ఫర్దర్గా ముందుకు సాంగ్స్ పాడాలని ముందుకు రావాలంటే ఎలా వస్తారు? రాలేరు కదా. సో నాకైతే చాలా దారుణంగా అనిపించింది. ఆమె ఒకటే డిసైడ్ అయింది, ప్రవస్తి ఒకటే డిసైడ్ అయింది, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వచ్చి కంపల్సరీగా ఇవన్నీ బయట పెట్టితే మాత్రం నాకైతే ఈ సింగింగ్ ఫీల్డ్లో మాత్రం నాకు ఎలాంటి ఛాన్సులు రావు. పోనీ ఛాన్సులు రాకపోయినా పర్లే, కానీ నిజాలు అయితే బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆవిడ అన్నీ కూడా బయటికైతే తీసుకొచ్చి చెప్పింది. ఎవరితోటి ఏది వచ్చినా పర్లేదు, నాకైతే రియాలిటీగా ఇలా జరిగిందని. అసలు ఎంఎం కీరవాణి గారు వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చింది వాళ్ళకి. అలాంటి వ్యక్తులు ఇలా ప్రవర్తించడం ఏంటి ఆమె చెప్తుంటే అయితే నాకైతే అసలు అర్థం కావడం లేదు. అంత ఆస్కార్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలండి? చిన్న వాళ్ళు వస్తున్నప్పుడు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించాలి. వాళ్ళను ఉన్న తేడాను చూసి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం వల్ల నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటిదో మీరు కూడా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా నేను మాట్లాడిన తర్వాతకి నిజం అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ప్రవస్తికి సపోర్ట్గా ఉండే వాళ్ళైతే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. ప్రవస్తి మాట్లాడినదో ఎంతవరకు నిజం ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. నాకైతే 100% ప్రవస్తి మాట్లాడిన విధానంలో, ఎందుకంటే అంత ఒక ఇదిగా కనిపించే మనిషి, అంత ఆషామాషి కాదు, చిన్నప్పటి నుంచి పాడుకుంటూ చిన్న స్టేజ్ నుంచి ఇప్పటి వరకు పాడుకుంటూ ఆమె ఇక్కడి వరకు వచ్చిందంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి అన్ని ఒక పెద్ద వాళ్ళ మీద ఎలిగేషన్స్ చూపిస్తుంది, మాట్లాడుతుంది, పాయింట్అవుట్స్ చేసి చెప్తుంది అని అంటే ఆమె ఫ్యూచర్ ఏంటో ఆమె అన్నీ ఆలోచించుకొని వచ్చి చెప్తుంది. కాబట్టి అంత అబద్ధాలు అయితే ఎవరు చెప్పరు మ్యాక్సిమం. అలా చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. అలాంటిది ఆమె ఎలాంటి బెరుకు లేకుండా, భయం లేకోకుండా చెప్పిందంటే అది నిజంగా వాస్తవం అయ్యే ఉంటుంది. సో నాకైతే ప్రవస్తి చెప్పిన దాంట్లో ఆమె ఎంతో చాలా స్ట్రగుల్ అయితే ఫీల్ అయింది. ఆమె నిజమే చెప్తుందన్న ఆలోచనతోటైతే నేనున్నా. మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.